ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యొక్క రీసెంట్ ఎడిషన్‌ని ఫస్ట్ టైం మన ఛానల్‌లోనే కంప్లీట్‌గా సాల్వ్ చేయబోతున్నాం. ఈ కోర్సుని మనం ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరియు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్‌తో స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తెలుగులో నిష్పత్తి మరియు అనుపాతం అంటాం. ఫ్రెండ్స్, ఈ చాప్టరే కాదు, ఈ కోర్సు మొత్తంలో మనం ఏ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసినా సరే ముందుగా దానికి సంబంధించిన బేసిక్స్, కంప్లీట్ కాన్సెప్ట్స్, కంప్లీట్ ప్రాపర్టీస్ అన్నీ తెలుసుకున్న తరువాత మాత్రమే మనం ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఏ చాప్టర్కి సంబంధించి అయినా సరే కంప్లీట్ కాన్సెప్ట్ కేవలం నా ఒక్క వీడియో కోర్సులో మాత్రమే మీకు దొరుకుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, ముందుగా ఇక్కడ మనకి టాపిక్ నేమ్ ఏదైతే ఉందో దానిలో మనకి రెండు టర్మ్స్ కనపడుతున్నాయి. రేషియో, ప్రపోర్షన్ అనే రెండు టర్మ్స్ కనపడుతున్నాయి. ముందుగా వాటి యొక్క డెఫినేషన్స్ తెలుసుకొని, అంటే ముందుగా వాటి యొక్క అర్థం తెలుసుకొని తరువాత దానికి సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం రేషియో అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ టర్మ్కి అసలు డెఫినేషన్ ఏమిటి, దాన్ని ఎలా మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రేషియో డెఫినేషన్ మీకు ఇక్కడ చక్కగా టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి. కంపారిజన్ బిట్వీన్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ థింగ్స్. విషయాల యొక్క పరిమాణాల మధ్య పోలికనే మనము రేషియో అంటాం. ద కంపారిజన్ బిట్వీన్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ థింగ్స్. సరే ఫ్రెండ్స్, ఇక్కడ పోల్చడం అని తెలుసుకున్నాం కదండి. వాటిని కంపేర్ చేయడం అంటే పోల్చడం. సరే, పోల్చుకోవాలి అంటే కేవలం ఒక విషయం ఉంటే దాన్ని పోల్చడానికి కుదురుతుందా అంటే కుదరదు కదా. ఫ్రెండ్, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు, కేవలం నువ్వు ఒక్కడవే ఎగ్జామ్ రాసావు అనుకుందాం. నీకు ఎన్నో కొన్ని మార్కులు వచ్చినాయి. నీకు వచ్చిన మార్కులు అసలు నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావు అని తెలుసుకోవాలంటే, వేరే విద్యార్థితో కంపేర్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా అక్కడ నీకంటే మరొక విద్యార్థి కనీసం ఉండాలి కదా. అప్పుడు మాత్రమే సరే, ఇంకొక విద్యార్థి కూడా ఎగ్జామ్ రాసాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకెన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని తెలుసుకోవడానికి లేదా కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కంపారిజన్ చెయ్యాలి అంటే తప్పనిసరిగా అక్కడ ఒకటి కంటే ఎక్కువ థింగ్స్ ఉండాలి. కేవలం ఒకటి ఉంటే కంపేర్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ థింగ్స్ ఉంటే మాత్రమే కంపారిజన్ సాధ్యమైంది. అదేవిధంగా ఇక్కడ కంపారిజన్నే మనం రేషియో అంటాము అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, అంటే రేషియోలో తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉండాలి. మినిమం 2 టర్మ్స్ అన్నా ఉండాలి కదా. 2 లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉంటే మాత్రమే రేషియో అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సంథింగ్ ఏదో ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు. వాడి దగ్గర నేను ఒక రూ. 20 ఉన్నాయి అంటున్నాను. ఏ అనే పర్సన్ ఉన్నాడు. వాడి దగ్గర ఒక రూ. 20 ఉన్నాయి అనుకుందాం. అదేవిధంగా కంపేర్ చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ ఏ వద్ద ఉన్న ఏదైతే మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం ఉందో రూ. 20 అనే దీనిని కంపేర్ చేయాలి అంటే తప్పనిసరిగా కనీసం మరొక వ్యక్తి అన్నా ఉండాలి కదా. అంటే సంథింగ్ ఏదో బి అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాం. వాడి దగ్గర ఏవో రూ. 30 ఉన్నాయి అనుకుందాం. వాడి దగ్గర రూ. 30 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏ దగ్గర రూ. 20 ఉన్నాయి, మరొక వ్యక్తి ఉన్నాడు బి, వాడి దగ్గర రూ. 30 ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బు లేదా మనీ ఏదైతే ఉందో దానిని మనం కంపేర్ చేయొచ్చు. మరి కంపారిజన్కి ఏ విషయం చేస్తున్నా సరే మ్యాథమెటిక్స్లో మనం ఒక మ్యాథమెటికల్ సైన్ చేత దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మనం ఒకవేళ రెండు అంశాలను కూడుతున్నాం అనుకోండి, ప్లస్ అనే సైన్ వాడతాము. ఏవైనా రెండు అంశాల మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి లేదా ఒక దాంట్లో నుంచి మరొక దాన్ని తీసేయాలి అనుకుంటే మైనస్ అనే సైన్ వాడతాము. లేదు ఒకదానికంటే మరొకటి పెద్దది అని చెప్పాలంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సైన్స్ వాడుతూ ఉంటాం. ఇదే విధంగా మ్యాథమెటిక్స్ మొత్తంలో కూడా మనం వాటి మధ్య ఉన్న రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి లేదా ఎక్స్ప్రెస్ చేస్తానికి మనం మ్యాథమెటికల్ సైన్స్ వాడుతూ ఉంటాం. అంటే గణిత గుర్తులు వాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా రేషియోలో కూడా ఈ రెండు అంశాలను ఏ ఉన్నాడు రూ. 20 కలిగి ఉన్నాడు, బి అనే పర్సన్ విత్ రూ. 30 ఉన్నాడు, వీళ్ళిద్దరినీ పోల్చాలి. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ మధ్య పోలిక నేను చేస్తున్నాను అని రిప్రజెంట్ చేయడం కోసం ఒక మ్యాథమెటికల్ సైన్ వాడాలి, ఒక గుర్తు వాడాలి. కాబట్టి రేషియో కోసం ఒక యూనిక్ గుర్తుని వాడుతూ ఉంటాము. జస్ట్ ఈ విధంగా మనం రెండు చుక్కలు పెట్టి వీటిని కంపేర్ చేస్తూ ఉంటాం. దీన్నే మనం రేషియోకి వాడే సైన్, రేషియో సైన్ అంటాం. సరే, దీన్ని ఎలా చదవాలి మరి? దీనిని ఈజ్ టు అని చదువుతాం. ఈజ్ టు అని చదువుతాం. ఈ విధంగా రెండు చుక్కలు పెడతాము. ఆ యొక్క మ్యాథమెటికల్ సైన్ ఇక్కడ వీటి రెండింటిని కంపేర్ చేస్తానికి వాడతాము. ఆ సైన్ని మనం ఈజ్ టు అని చదువుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉన్నాము. వాళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బు యొక్క పరిమాణాలను మనం కంపేర్ చేస్తూ ఉన్నాము. మరియు కంపేర్ చేసేటప్పుడు వాటికి ఈజ్ టు అనే సైన్ వాడతాము అని చెప్పాం. కాబట్టి
ఏ మరియు బిని కంపేర్ చేస్తున్నాను అని చెప్పడానికి ఏ ఈజ్ టు బి అనేది రాసి తరువాత వారి దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో వాటి యొక్క పరిమాణాలు క్వాంటిటీస్ ఇక్కడ రాస్తూ ఉంటాం, మ్యాగ్నిట్యూడ్స్ రాస్తూ ఉంటాం. సరే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ముందుగా ఏదైతే మనం ఆర్డర్లో రాసామో ఏని బితో కంపేర్ చేస్తున్నాను అని, అంటే ముందు ఏ రాసాము, తర్వాత ఈజ్ టు పెట్టాము, తర్వాత బి పెట్టాము. ఏదైతే మనం ఆర్డర్ రాసామో అదే ఆర్డర్ ఇక్కడ కూడా రాసుకోవాలి. ఓకే, రేషియోకి సంబంధించిన మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ చెబుతున్నాను చూడండి. ఆర్డర్ ఆఫ్ టర్మ్స్. ఈ రేషియోలో ఉన్న ఏవైతే ఉంటాయో టర్మ్స్, రేషియోలో ఏవైతే మనం అంశాలు తీసుకుంటామో వాటన్నిటిని కూడా టర్మ్స్ అంటాం అనమాట. ఓకే, ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ సిగ్నిఫికంట్. తెలుగులో ఆ రేషియోలోని పదముల యొక్క క్రమం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ సిగ్నిఫికంట్ అనమాట. రేషియోలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ తప్పనిసరిగా ఆ రేషియోకి సంబంధించిన ఆర్డర్ అనేది చాలా చాలా సిగ్నిఫికంట్ అని, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని. ముందుగా మనం ఈ రేషియోలో ఏ గురించి చెప్తున్నాం కాబట్టి ఏ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటినే రాయాలి 20. తరువాత ఇక్కడ ఇద్దరిని పోలుస్తున్నాం కాబట్టి దానికి ఏ మ్యాథమెటికల్ సైన్ చెప్పుకున్నాం మనం, ఈజ్ టు అనే సైన్ చెప్పుకున్నాం కాబట్టి ఆ 20 పక్కన ఈజ్ టు సైన్ పెడతాము. తరువాత బి ఉంది కాబట్టి బిని రిప్రజెంట్ చేస్తున్నాయి, అంటే బి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి 30 కాబట్టి ఆ 30 ఇక్కడ రాస్తాము, ఆ 30 ఇక్కడ రాస్తాము. ఇప్పుడు ఏ బిల మధ్య ఒక కంపారిజన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ టు 30 అనొచ్చు. తరువాత తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. అంటే నిష్పత్తి అనే దాన్ని ఎల్లప్పుడూ కూడా కనిష్ట రూపంలో చెప్పాలి అనేది ఈ లైన్ యొక్క అర్థం. రేషియోని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలని సింప్లెస్ట్ ఫామ్లోకి, లోయెస్ట్ టర్మ్స్లోకి మార్చి చెప్పాలి. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చూడండి, ఏ మరియు బి అనేవారు 20 మరియు 30 రూపాయలను కలిగి ఉన్నారని చెబుతున్నాం. వాళ్ళిద్దరి మధ్య ఒక పోలికని ఎస్టాబ్లిష్ చేసాం 20 ఈజ్ టు 30 అని. దాన్ని అంతే వదిలేయకుండా సాధ్యమైనంత చిన్న నెంబర్స్ చేసి చెప్పాలి. నిష్పత్తిని ఎల్లప్పుడూ కూడా సాధ్యమైనంత చిన్న నెంబర్లు చేసి చెప్పాలి. ఇక్కడ 20 మరియు 30 అనే వాటి మధ్య ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని తొలగించేసి ఇక అంతకంటే చిన్న నెంబర్స్గా వాటిని మార్చలేము అన్నదాకా వాటిని చిన్నవిగా మార్చి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 20 ఇక్కడ 30 ఉన్నాయి. ఈ 20ని ఎలా చూడొచ్చు మనం? 20 అంటే ఏంది? 2 పదులు ఉన్నట్టే కదా. మరి 30 అంటే ఏమిటి? 3 పదులు ఉన్నట్టు, 3 పదులు ఉన్నట్టు. రెండింటిలోనూ 10 అనే నెంబర్ కామన్గా ఉంది కాబట్టి రెండింటిని కూడా 10 సార్లు కొట్టేసి మనం ఎలా చెప్పాలి? ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ 2 మిగిలినట్టు, అక్కడ 3 మిగిలినట్టు. కాబట్టి ఏ ఈజ్ టు బి అనేది, ఏ ఈజ్ టు బి అంటే 2:3 అని అర్థం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ బిల మధ్య కంపారిజన్ ఈ విధంగా ఉంది. అంటే ఏ వద్ద ఒకవేళ 2 రూపాయలు ఉంటే బి దగ్గర 3 రూపాయలు ఉండే విధంగా వాళ్ళిద్దరు డబ్బును కలిగి ఉన్నారు అని వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ ఎస్టాబ్లిష్ చేయడం. ఈ విధంగా 2x10 3x10 రాసి కొట్టేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం అర్థం చేసుకోవడం కోసం ఆ విధంగా రాసి చూపించాను మీకు. ఎలా చూడొచ్చు దాన్ని? మనం సింపుల్గానే 20 30 ఉన్నాయి కాబట్టి ఇది 2 పదులు, అది 3 పదులు కాబట్టి 10తో కొట్టేయచ్చు. 10 రెళ్ళు 10 మూళ్ళని ఈ విధంగా మనం చేసేటప్పుడు ఆ విధంగా చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ మీకు అర్థం కావడం కోసం 2x10 3x10 అని రాసి చూపించాను. ఈ విధంగా కేవలం ఈ ఒక్కటే కాదండి, ఈ విధంగా ఏ 2 లేదా అంతకంటే ఎక్కువ అంశాలను మనం పోల్చాలి మరియు వాటి మధ్య ఒక మ్యాథమెటికల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా రేషియో అనే పద్ధతిలో వాటిని కంపేర్ చేస్తూ ఉంటాము. దానికోసం మనం ఈ మ్యాథమెటికల్ సైన్ వాడుతూ ఉంటాము, దాన్ని ఈజ్ టు అని చదువుతాము. అదేవిధంగా ఈ రేషియో రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా రేషియోకి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్, అంటే నిష్పత్తి యొక్క ధర్మాలు అంటాం తెలుగులో. అంటే ఈ ధర్మాలు ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి తీరాలి. ఈ నిష్పత్తికి ఉన్న ధర్మాలు అవి. ఫస్ట్ ఏంది? ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ సిగ్నిఫికంట్. ఈ నిష్పత్తికి ఆర్డర్ మాత్రం తప్పనిసరిగా మనము ఫాలో అవ్వాలి. అంటే వాటి యొక్క క్రమం, ఏని గురించి రాస్తున్నప్పుడు ముందుగా ఏరైనా రాయాలి కానీ ముందు బీని రాయడం అనేది తప్పు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే వరుసలో తీసుకున్నామో ఏ తరువాత బి, ఒకవేళ ఇంకా 3 4 ఉంటే ఏ బి సి డి అని ఆ విధంగా తీసుకుంటే అదే క్రమంలో వాటి యొక్క విలువలు రాసుకుంటూ వెళ్ళాలి. తరువాత రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. రేషియో అనేది ఎల్లప్పుడూ కూడా అత్యంత కనిష్ట రూపంలో చెప్పాలి, అత్యంత చిన్న నెంబర్స్గా మార్చి చెప్పాలి. కాబట్టి వాటిలో కామన్గా ఏమన్నా క్యాన్సిలేషన్ ఉంటే అవి కొట్టేసి
ఇక అంతకంటే చిన్న నెంబర్స్గా మనం మార్చలేము అన్న విధంగా ఈ విధంగా మార్చి 2:3లోకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది రేషియో అంటే ఏమిటి అనేది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో. రేషియోకున్న ధర్మాలు. ఇప్పుడే మనం రేషియోకి సంబంధించిన ఒక 2 ధర్మాలు తెలుసుకున్నాం, 2 ప్రాపర్టీస్. వాటితో పాటుగా మరికొన్ని ప్రాపర్టీస్, రేషియో ఏ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి, ఏ ప్రాపర్టీస్ని ఫాలో అయితే మాత్రమే అది రేషియో అవుతుంది అనేది చూద్దాం. తెలుగులో నిష్పత్తి యొక్క ధర్మాలు అంటాం. సరే, ఇప్పటికే మనం 2 ప్రాపర్టీస్ చెప్పుకున్నాము. ఆ 2 మరొకసారి తెలుసుకోండి, ఎందుకంటే మనం ఆ ప్రాపర్టీస్ అన్ని ఫాలో అయ్యి తీరాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాము? ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ సిగ్నిఫికంట్. ఇది ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్గానే. ఆ రేషియోలోని పదముల యొక్క క్రమం అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి, దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని. ఇక రెండోది, రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. ఇది కూడా మనం తెలుసుకున్నాము, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. రేషియో అనేది ఎల్లప్పుడూ కూడా అత్యంత కనిష్ట రూపంలోకి మార్చి చెప్పాలి అని. మరొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, రేషియో హ్యాజ్ నో యూనిట్స్. రేషియో అనే దానికి ఏ యూనిట్స్ లేవు అని. రేషియో అనేది యూనిట్స్ని కలిగి లేదు అని. అసలు యూనిట్స్ అంటే ఏమిటి? రేషియో హ్యాజ్ నో యూనిట్స్ అని చెబుతున్నాం, ఓకే. అసలు యూనిట్స్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ పరంగా మనం ఏది చెప్పేటప్పుడైనా సరే దాని పక్కన మనం యూనిట్స్ రాస్తూ ఉంటాం. ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సంథింగ్ నిన్ను పిలిచాను నేను, నువ్వు వచ్చావు. తమ్ముడు, నీ యొక్క ఎత్తు ఎంత అన్నాను. సంథింగ్ ఏదో 150, 170 సంథింగ్ ఏదో నువ్వు చెబుతావు. ఏంటివి అవి? నువ్వు వచ్చి నీ ఎత్తు అంత అంటే సంథింగ్ ఏదో 150 అన్నావు. ఓకే, బాగానే ఉంది. ఏమి 150? నువ్వు పక్కన యూనిట్స్ రాయనంత వరకు ఆ 150 అనేది కేవలం ఒక న్యాచురల్ నెంబర్ మాత్రమే, అది నీ ఎత్తుని రిప్రజెంట్ చేయదు. కానీ నీ ఎత్తు ఎంత అన్నప్పుడు నువ్వు ఏదో సంథింగ్ ఏదో 150 సెంటీమీటర్లో సంథింగ్ ఏవో చెప్పాలి కదా. కాబట్టి ఆ పక్కన ఏవైతే రాస్తామో, ఇక్కడ రాసిన న్యాచురల్ నెంబర్ అనేది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పడానికి పక్కన ఏవైతే రాస్తామో వాటిని యూనిట్స్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు? 150 సెంటీమీటర్లు నా ఎత్తు అని నువ్వు చెప్పినట్టు. అదేవిధంగా మనము ఏదైనా షాప్కి వెళ్తాము, సంథింగ్ ఏదో రైస్ కొనడానికి వెళ్ళామనుకుందాం. ఒక 5 kg ఆర్ 10 kg రైస్ ఇవ్వమని చెప్పాం. నాకు ఒక 5 రైస్ ఇవ్వంటే సరిపోతుందా? కుదరదుగా. ఏం చెప్పాలి? 5 kgలు కావాలని చెప్పాలి. అదేవిధంగా మిల్క్ కొనడానికి వెళ్ళాము. మిల్క్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో కొంత పరిమాణం కావాలి. వాటిని ఎలా చేస్తాము? మిల్లీ లీటర్స్లోనో సంథింగ్ ఏదో కొలుస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఆ పక్కన మనం ఏవైతే రాస్తూ ఉన్నామో, ఏదైనా ఒక నెంబర్ రాసినప్పుడు సంథింగ్ నీ వెయిట్ అడిగాను నేను, నువ్వు వచ్చి నా వెయిట్ 60 అంటే చాలదు. 60 ఏమిటి? గ్రాముల, మిల్లీగ్రాముల, కేజీల, టన్నుల ఏందో చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నీ వెయిట్ నువ్వు రిప్రజెంట్ చేయాలనుకుంటే 60 kg అని చెబుతున్నాం కదా, 60 kg అని. ఆ పక్కన మనం ఏవైతే రాస్తున్నామో వాటిని యూనిట్స్ అంటాము. అదేవిధంగా రేషియోకి యూనిట్స్ లేవు అనేది దాని యొక్క ప్రాపర్టీ. అంటే ఏదైనా ఒక నిష్పత్తి రాసినప్పుడు దానికి యూనిట్స్ అనేవి ఉండవు. అంటే సంథింగ్ ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారండి. 3 పర్సన్స్ ఉన్నారు, ఏ, బి మరియు సి. ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క బరువులు వరుసగా ఎలా ఉన్నాయి? ఏ యొక్క బరువు వచ్చేటప్పటికి 50 kgలు ఉందంట. బి యొక్క బరువు 60, అదేవిధంగా సి యొక్క బరువు సంథింగ్ ఏదో 70 kg. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? 70 kgs. పక్కన ఏమి రాయనంతసేపు, యూనిట్స్ రాయనంతసేపు అవి వారి యొక్క వెయిట్స్ని రిప్రజెంట్ చేయవు కదా. 50, 60 మరియు 70 అని రాస్తే అవి వాళ్ళ యొక్క వెయిట్స్ అవ్వవు. 50 kgలు, 60 kgలు, 70 kgలు అని ఆ విధంగా పక్కన యూనిట్స్ రాస్తే మాత్రమే అవి వాళ్ళ యొక్క బరువులు రిప్రజెంట్ చేస్తాయి. సరే, ఇప్పుడు వాళ్ళ యొక్క వెయిట్స్ని మనం రేషియో ప్రకారం రాస్తే ఎలా రాస్తాము? ముందుగా ఏం చెబుతాము? ఏబిసిలను కంపేర్ చేస్తున్నాం కాబట్టి A:B:C అని కంపారిజన్ గుర్తు, ఈస్టు అనేది రేషియో గుర్తు రాసాము. తర్వాత A:50, ఇక్కడ మరలా ఇంకా యూనిట్స్ రాయమండి. ఎందుకని? రేషియోకి యూనిట్స్ లేవు కాబట్టి వాటిని తప్పనిసరిగా 50 అని. బిని తర్వాత రాస్తున్నాం కాబట్టి బికి సంబంధించిన 60 రాయాలి. చెప్పాను, ఆర్డర్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఆర్డర్ అనేది సిగ్నిఫికెంట్ కాబట్టి ముందుగా ఏకి సంబంధించింది, తర్వాత బికి సంబంధించింది, తర్వాత సి ఉన్నాడు కాబట్టి సిని రిప్రజెంట్ చేసి 70 kgs రాస్తాము. తరువాత మరొక ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం? రేషియో ఎల్లప్పుడూ కూడా లోయెస్ట్ టర్మ్స్లో చెప్పాలి కాబట్టి ఏం చెప్పుకోవచ్చు? అన్నిటిని కూడా 10తో క్యాన్సిల్ చేసి 10 5లు 50 అని, 10 6లు 60 అని, 10 7లు 70 అని చెప్పి ఏబిసిల యొక్క బరువుల నిష్పత్తి 5:6:7 అని చెబుతాం. కానీ పక్కన యూనిట్స్ రాయం కేజీ అని.
ఎందుకంటే రేషియోకి యూనిట్స్ లేవు. ఓకే. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. రేషియోకి ఎప్పుడు కూడా యూనిట్స్ అనేవి ఉండవు అనేది. సరే. తరువాత ప్రాపర్టీ. తరువాత ప్రాపర్టీ అండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? రేషియో హ్యాస్ నో యూనిట్స్. రేషియోకి యూనిట్స్ లేవు అని చెప్పుకున్నాం. కానీ ది టర్మ్స్ ఆఫ్ రేషియో మస్ట్ బి ఇన్ సేమ్ యూనిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. రేషియోకి అయితే యూనిట్స్ లేవు, ఓకే. కానీ రేషియోలోని పదములు ఏవైతే ఉంటాయో, ఇక్కడ ది టర్మ్స్ ఆఫ్ రేషియో అంటే రేషియోలోని పదములు అని. ది టర్మ్స్ ఆఫ్ రేషియో మస్ట్ బి ఇన్ సేమ్ యూనిట్స్. ఆ రేషియోలో మనం ఏవైతే పదాలు రాస్తామో అవి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఒకే యూనిట్లలో ఉండాలి, యూనిఫామ్ యూనిట్స్లో ఉండాలి అనేది రేషియోకున్న ఒక ప్రాపర్టీ. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సంథింగ్ ఏదో ఏ అనే పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర ₹4.20 ఉన్నాయి అనుకుందాం. ₹4.20. ఇవేమో రూపీస్, ఇవి పైసాస్. అర్థమవుతుంది కదా. 4.20 అంటే ₹4.20 ఉన్నాయి అనుకుందాం. తర్వాత బి అనే పర్సన్ వద్ద ₹7 ఉన్నాయి అనుకుందాం. ఏ అనే పర్సన్ దగ్గర ఏమో ₹4.20 ఉన్నాయి. బి అనే పర్సన్ దగ్గర ₹7 ఉన్నాయి అందాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిగి ఉన్న డబ్బు యొక్క కంపారిజన్ అంటే A:B అంతా, ఇద్దరు కలిగి ఉన్న డబ్బు యొక్క పరిమాణాల మధ్య పోలిక లేదా కంపారిజన్ ఎలా రాస్తాము అంటే A:B రాస్తాం కదా. A:B రాస్తాం. ఓకే, బాగానే ఉంది. ముందుగా ఏ రాస్తాము. ఇక్కడ ₹4.20 ఉంది కాబట్టి 4.20 రాసి అక్కడ 7 తీసుకొని రాస్తామంటే కాదండి. ఏం చెబుతున్నాడు? ది టర్మ్స్ ఆఫ్ రేషియో మస్ట్ బి ఇన్ సేమ్ యూనిట్స్. రేషియోలోని పదములు ఎల్లప్పుడూ కూడా ఒకే యూనిట్లలో ఉండాలి. ఇక్కడ ఇవేమో రూపాయలు మరియు పైసల రూపంలో ఉన్నాయి, ఇవేమో రూపాయల రూపంలో ఉన్నాయి. రాస్తే రెండింటినీ పైసాలో రాయాలి, లేదా రాస్తే రెండింటినీ కూడా రూపాయల్లో రాయాలి. అది ఒక ప్రాపర్టీ అనమాట. రేషియోలోని ఎన్ని టర్మ్స్ రాసినా, ఈ విధంగా 2 కాదు 3, 4, 5 ఎన్ని టర్మ్స్ రాసినా సరే అవన్నీ కూడా తప్పనిసరిగా సేమ్ యూనిట్స్లో ఉండాలి. కాబట్టి రాస్తే పైసాల్లో రాయి లేదా రూపీస్లో రాయి. కాబట్టి ఇప్పుడు A:B ముందుగా ఒకవేళ పైసల్లో రాసామనుకోండి, ఇక్కడ ₹4.20 అంటే ఒక్కొక్క రూపాయికి 100 పైసలు. కాబట్టి ₹4 అంటే 400 పైసలు ప్లస్ 20 420 పైసలు 420 పైసా. కాబట్టి 420గా రాయాలి. ఈస్టు బికి సంబంధించి ఇప్పుడు మనం 7 రాయం. ₹7 మనం ఇక్కడ రాస్తుంది పైసల రూపంలో రాస్తున్నాం కాబట్టి సేమ్ యూనిట్స్లో రాయాలి. మొదటి టర్మ్ పైసాలో రాసాం కాబట్టి సెకండ్ టర్మ్ కూడా పైసాలోనే రాయాలి. కాబట్టి ₹7 అంటే ఒక్కొక్క రూపాయికి 100 పైసలు చొప్పున ₹7 అంటే 700 పైసలు. కాబట్టి 700గా రాస్తాము. తరువాత ఏం ఫాలో అవుతామని చెప్పుకున్నాము? రేషియో అనేది ఎల్లప్పుడూ కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చి చెప్పాలి, సాధ్యమైనది చిన్నదిగా మార్చి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే చెప్పాలి. కాబట్టి 0, 0 క్యాన్సిల్ చేయొచ్చు అండి. అవునా? 0, 0 క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఇంకా ఏం తీసేయచ్చు? 7 10లు మనకు కనపడుతుంది. 7 10లు 7 6లు కొట్టేయచ్చు. 6 10 కనపడుతుంది. ఇంకా తగ్గించవచ్చు. ఏం చెప్పచ్చు? 2 3లు 2 5లుగా క్యాన్సిల్ చేయొచ్చు కదా. కాబట్టి 3:5. A:B ఎంత అండి? A:B ఎంత? 3:5. 3:5 అనమాట. అంటే AB కలిగి ఉన్న డబ్బు ఏదైతే ఉందో వాటి మధ్య రేషియో 3:5గా ఉంది. ఇక్కడ ఏం చేసాము? పైసా రూపంలో చెప్పాం. అదేవిధంగా ఒకవేళ చెబితే అన్ని రూపాయల్లో చెప్పచ్చు. చెబితే అన్నీ కూడా పైసాలో చెప్పాలి, లేదా అన్నీ కూడా రూపాయల్లో చెప్పాలి, ఒకే యూనిట్లో చెప్పాలి. ఇప్పుడు మరొకసారి మనం రూపాయల్లో చూద్దాం చూడండి. A:B ఈసారి రూపీస్లో రాస్తున్నాను. రూపీస్లో ఇక్కడ ఎలా ఉంది? ₹4.20 కాబట్టి ₹4.20 రూపీలో చెబితే ఏం చేస్తామండి? 4.2 రూపీస్గా చూస్తాం కదా. 4.2 రూపీస్గా. యువతల బి రూపీస్లో చెబితే ఏం చేస్తాం? 7 రాస్తాము. కేవలం 7 మాత్రమే రాస్తాము. అవునా? ఇప్పుడు ఇదేమో డెసిమల్ కలిగి ఉంది, ఇది డెసిమల్ కలిగి లేదు. కాబట్టి ఒకవేళ ఈ డెసిమల్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తే, ఈ డెసిమల్ తీసేసుకోవాలి అంటే దీన్ని 42గా చూడాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తాం? 7 పక్కన 0 పెట్టుకుంటే అంటే 70గా మారిస్తే అప్పుడు ఇక్కడ డెసిమల్ తీసేసి దీన్ని ఎలా చూడొచ్చు? 42గా చూడొచ్చు. దాన్ని ఎలా చేస్తాము? 42గా చూస్తాము కదా. ఇప్పుడు మరలా ఏం చేయాలి? రేషియోని ఎల్లప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చి చెప్పాలి కాబట్టి సింపుల్ టర్మ్స్లోకి మారుతాం. ఏం చేయొచ్చు? అందరికీ ముందు 7 గుర్తొచ్చింది కాబట్టి 7తోనే కొట్టే తప్పేం లేదు. 7 10లు 7 6లు మరలా 2తో కొట్టేయచ్చు. 2 3లు 2 5లు. కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? 3:5. కాబట్టి A:B ఏమైద్ది? A:B ఈజ్ నథింగ్ బట్ 3:5. 3:5 అనమాట.
ఈ విధంగా రేషియోలోని టర్మ్స్ అనేవి ఎల్లప్పుడూ కూడా సేమ్ యూనిట్స్‌లో ఉండాలి అనేది రేషియోకి ఉన్న మరొక ధర్మం. మరొక ప్రాపర్టీ అన్నమాట. ఫ్రెండ్స్ ఇంత చిన్నగా ఎందుకు స్లోగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెబుతున్నానంటే, కాన్సెప్ట్ అనేది మనం మంచి క్లారిటీతో నేర్చుకోవాలి. ఎప్పుడైతే కాన్సెప్ట్ మీద నీకు మంచి ఫుల్ క్లారిటీ అండ్ కమాండ్ ఉంటుందో, అప్పుడు క్వెషన్స్‌ని వేగంగా చేస్తావు. కాబట్టి ఈ వీడియో స్లోగా చెబుతున్నాను, 2తో కూడా కొట్టేసి చెబుతున్నాను అని చెప్పి మీకు స్లో అనిపిస్తే వీడియోని 1.5 ఆర్ 2 స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. అంతేగాని ఏది స్కిప్ చేయొద్దు. కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నేను చాలా చిన్నగా, చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్తాను. తరువాత ఇది మనం బాగా నేర్చుకున్న తరువాత అది క్వెషన్స్‌లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంత స్పీడ్‌గా చేస్తామనేది మీకు అర్థమవుతుంది. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా రేషియోకున్న ధర్మాలు, ప్రాపర్టీస్ అన్నమాట. అర్థమైంది కదా! నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైప్స్ ఆఫ్ రేషియోస్. అంటే రేషియోలోని రకాలు, నిష్పత్తిలోని రకాలు. మరి ఈ చాప్టర్‌లో మనం రేషియో అంటే ఏమిటో తెలుసుకున్నాం. దానికున్న ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. రేషియోని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి తెలుసుకున్నాం. మరి ఎటువంటి రేషియోస్ మనం చూడబోతున్నాం? టైప్స్ ఆఫ్ రేషియోస్. ఎన్ని రకాల రేషియోస్ చూడబోతున్నాం అంటే రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో అనేది ఒకటి తెలుసుకుంటాం. తెలుగులో ఏమంటాం అనేది కింద ఇచ్చాను మీరు చదువుకోవచ్చు. తర్వాత డూప్లికేట్ రేషియో అనేది తెలుసుకోవాలి. సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, కాంపౌండెడ్ రేషియో. ఇవన్నీ కూడా మనం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్‌లో రేషియోకి సంబంధించినంత వరకి ఈ టైప్స్ ఆఫ్ రేషియోస్ చూస్తూ ఉంటాం. సరే వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ముందుగా రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో అంటే ఏమిటి చూసి, ఆ విధంగా ఒక్కొక్క రేషియోని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, వాటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ ముందుకెళ్దాం. టైప్స్ ఆఫ్ రేషియోస్‌లో మనం రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో అంటే ఏమిటి చూద్దాం. ఫ్రెండ్స్ మన దగ్గర A:B అనే నిష్పత్తి ఉంది. A:B అనే ఒక నిష్పత్తి ఉంది. దాని యొక్క రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో కావాలనుకుంటే దీని ఒక టర్మ్స్ ఉన్నాయి కదా! ఈ రేషియోలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలకిందులు చేసి రాస్తాము. అంటే ఇక్కడ A ఉంది కాబట్టి ఏం చేస్తాం? 1/A అని ఈస్ టు అంతే క్యారీ చేస్తాము. B ఉంది కాబట్టి దాన్ని తలకిందులు చేసి 1/B అని రాస్తాము. ఈ విధంగా 1/A:1/B అని ఏదైతే రాసామో దానిని ఈ A:B అనే దాని యొక్క విలోమ నిష్పత్తి అంటే రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో అంటాం. ఇన్వర్స్ అనే పదానికి మ్యాథమెటిక్స్‌లో అర్థం అదే కదండీ, తలకిందులు చేయడం. లవాన్ని హారంగా, హారాన్ని లవంగా మార్చడం. A:B యొక్క విలోమ నిష్పత్తి ఆర్ ఇన్వర్స్ రేషియో అడిగితే ఏం చెప్పొచ్చు? 1/A:1/B. అయితే రేషియోని ఎప్పుడు కూడా మనం లీనియర్ ఫామ్‌లోనే ఆపుతూ ఉంటాం గానీ ఫ్రాక్షన్ టైప్‌లో చెప్పము. రేషియోని ఎల్లప్పుడూ కూడా లీనియర్ ఫామ్‌లోనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ భిన్న రూపంలో ఉంది. మరి ఈ లవహారాలు 2 తొలగించేసేయాలి కదా! కాబట్టి ఏం చేస్తాము? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అసలు దాన్ని చేసే ప్రొసీజర్ నేను ముందు మీకు చూపిస్తాను. ప్రొసీజర్ తెలుసుకున్న తరువాత డైరెక్ట్‌గా A:B యొక్క విలోమ నిష్పత్తి అంటే B:A అని మీకే అర్థమవుతుంది. రిజల్ట్స్ తర్వాత అబ్జర్వ్ చేసుకుందాం. డైరెక్ట్‌గా ఇది చెప్పేసి రిజల్ట్ చెప్పడం కాదు. ముందుగా రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పిన తరువాత వచ్చిన రిజల్ట్స్‌ని మనం గుర్తుంచుకుందాం. సరే ముందుగా ఇక్కడ A అనే డినామినేటర్ ఉంది. ఇక్కడ B అనే డినామినేటర్ ఉంది. 2 చోట్ల కూడా A మరియు B అనే డినామినేటర్స్ తొలగించేసి కేవలం నంబర్ రూపంలో అంటే లీనియర్ ఫామ్‌లో చెప్పాలి. ఫ్రాక్షన్ టైప్‌లో ఉన్న వాటిని లీనియర్ ఫామ్‌లోకి చెప్పాలి. ఏం చేస్తాం? ఇక్కడ A క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ B క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 2 భిన్నాలను కూడా ABతో మనం మల్టిపుల్ చేస్తూ ఉంటాం. ABతో మల్టిపుల్ చేస్తాం. అంటే ఏమి ఇచ్చాడండి? 1/A అనేది ఒకటి ఉంది. ఈస్టు 1/B అనేది ఒకటి ఉంది కదా! రెండిటిలో ఇక్కడ A ఇక్కడ B పోవాలి కాబట్టి రెండిటిని కామన్‌గా నేను ఈ భిన్నాన్ని కూడా ABతో మల్టిపుల్ చేస్తున్నాను. దీన్ని కూడా ABతో మల్టిపుల్ చేస్తున్నాను. అప్పుడు ఈ A క్యాన్సిల్ అయిపోయిద్ది. ఈ B క్యాన్సిల్ అయిపోయిద్ది. ఇంకేం మిగిలిందంటే ఇక్కడ B మిగిలింది, అక్కడ A మిగిలింది. కాబట్టి ఇక్కడ B మిగిలింది, అక్కడ A మిగిలింది. ఈ B:A అనేది ఏమిటి? ఈ ఇవ్వబడిన A:B అనే రేషియో యొక్క ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ రేషియో. ఇప్పుడు అర్థమైంది కదండీ! ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఏదైనా ఒక నిష్పత్తి ఇచ్చి దాని యొక్క ఇన్వర్స్ రేషియో రాయమంటే ఎలా రాయొచ్చు అనేది చూసాం కదా! ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేసి డైరెక్ట్‌గా రాసుకుందాం చూడండి. ఎలా చెయ్యాలి తెలుసుకున్నాం. దాని యొక్క రిజల్ట్ ఏమిటి అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా చెప్పుకుందాం. మనకేదో ఒక రేషియో A:B ఇచ్చారండి. దాని యొక్క ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ రేషియో రాయమంటే ఈసారి ఏం చేస్తారు? A:Bని తిరగ రాసేసి B:Aగా రాస్తారు. ఎందుకంటే మనం చేయాల్సిన ప్రొసీజర్ చేస్తే లాస్ట్‌కి వస్తున్న రిజల్ట్ ఇదే కాబట్టి దీన్ని మనం తీసుకుంటాం. మనకి ఎగ్జాంపుల్ చూస్తే సంథింగ్ ఏదో మీకు 2:3 అనే రేషియో ఇచ్చాడు. దాని యొక్క విలోమ నిష్పత్తి అడిగితే ఏం చెబుతారండి? 3:2 అనమాట. 3:2. ఏదో సంథింగ్ ఏదో P:Q అనే రేషియో ఇచ్చాడు. P:Q అనే రేషియో ఇచ్చి దాని యొక్క రెసిప్రోకల్ రేషియో ఆర్ ఇన్వర్స్ రేషియో ఏమిటి అన్నాడు. అంటే ఏం చెప్పొచ్చు మనం? Q:P. సరే ఇక్కడ ఈ రేషియోలో రెండే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా దాన్ని తిరగ రాసి చెబుతున్నాము.
మరి 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి. 3 టర్మ్స్ ఉంటాయి. అంటే 2:3:4 ఇచ్చాడనుకోండి. అప్పుడు కూడా మీరు తిరగ రాసేసి 4:3:2 అని రాస్తారా? ఇది తప్పు కదండీ అప్పుడు. కేవలం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు రాసుకుంటున్నాము అంటే, మనం చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారం చేసిన తరువాత మిగులుతున్న రిజల్ట్ అది కాబట్టి ఆ విధంగా రాసాం. అంతేగాని 3 టర్మ్స్ లేదా 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు కూడా నేను తిరగ రాసేస్తాను అంటే అది తప్పండి. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా మనం దానికి రిజల్ట్ డైరెక్ట్‌గా ఇది గుర్తుంచేసుకోండి అని ఫ్యాకల్టీ చెప్పకూడదు. నేను చెప్పను. దాని ప్రొసీజర్ చూపిస్తాను మీకు. సరే 2 టర్మ్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ తిరగ రాసుకుంటున్నాం. మరి 3 టర్మ్స్ ఉన్నప్పుడు తిరగ రాసే దాని యొక్క రెసిప్రోకల్ రేషియో కాదుగా. కాబట్టి ఏం చేయాలి? సంథింగ్ ఏదో A:B:C ఉంది. A:B:C అనే ఒక నిష్పత్తి ఇచ్చాడు. దాని యొక్క రెసిప్రోకల్ రేషియో అడుగుతున్నాడు. అటువంటప్పుడు ఏం చేస్తామండి? రెసిప్రోకల్ రేషియో అంటే ఏం చెప్పుకున్నాము? వాటిని తలకిందులు చేసి రాయడమే. అంటే A బదులు ఏం రాస్తాం? 1/A అని. B బదులు ఏం రాస్తాం? 1/B అని. అదేవిధంగా C బదులు 1/C అని రాస్తాం. దిస్ 1/A:1/B:1/C ఈజ్ నథింగ్ బట్ ది రెసిప్రోకల్ రేషియో ఆఫ్ ది గివెన్ A:B:C. సరే. నిష్పత్తిని ఈ విధంగా ఫ్రాక్షన్ టైప్‌లో చెప్పము. ఏ కాడికి లీనియర్ ఫామ్‌లోనే చెబుతామని తెలుసుకున్నాం గదా! అంటే ఈ విధంగా భిన్న రూపంలో ఉంచం. ఖచ్చితంగా ఒక లైన్ ఫామ్‌లోనే చెప్పాలి. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడున్న A, B, C అనే డినామినేటర్స్ లేకుండా చేయాలి. అంటే ఇక్కడున్న హారాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా, భిన్న రూపంలో లేకుండా ఒక నంబర్ రూపంలో ఉండేట్టు చెప్పాలి. ఇక్కడ A పోవాలి, ఇక్కడ B పోవాలి, ఇక్కడ C పోవాలి. కాబట్టి ఇచ్చిన మూడిటిని కూడా 3 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి A, B, C అనే నంబర్‌తో మనం మల్టిపుల్ చేసుకుంటాము. అంటే దానిని వాటి యొక్క కసాగు ఎల్‌సిఎం అంటుంటాం. కాబట్టి ఇవ్వబడిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని 1/A అనే దాన్ని, అదేవిధంగా 1/B అనే దాన్ని, అదేవిధంగా 1/C అనే ఈ 3 భిన్నాలను కూడా ఏం చేస్తాము? ఈ 3 డినామినేటర్స్ పోవాలి కాబట్టి ABCతో ప్రతి దానిని కూడా ABC అనే కామన్ నెంబర్‌తో మనం మల్టిపుల్ చేసుకుంటూ వెళ్దాం. అటువంటప్పుడు ఇక్కడ AA క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ BB క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ C క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి? ఇక్కడ BC మిగిలింది. తర్వాత ఏం మిగిలిందండి? AC మిగిలింది. తర్వాత ఏం మిగిలింది? AB. ఇక్కడ ఏదైతే మనం రాసామో BC:AC:AB అనేది ఇదే ఇవ్వబడిన A:B:C యొక్క రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి అవుతుంది. అంతేకాని C:B:A కాదండి. తిరగ రాయడం కాదు. మరి ఈ రిజల్ట్ మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు? మరి ప్రతిసారి ఈ విధంగా మేము ఫ్రాక్షన్స్ రాసి కొట్టేసి రాయాలా అన్నా అంటే అక్కర్లేదు. మనం అర్థం చేసుకోవాలి. ఏం అబ్జర్వ్ చేసుకోవచ్చు? చూడండి. మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలి మరి ఈ ప్రొసీజర్ చేసిన తరువాత అంటే, మనకు నిష్పత్తి ఇచ్చాడు. A:B:C అనే ఒక నిష్పత్తి ఇచ్చి దాని యొక్క ఇన్వర్స్ రేషియో అడిగినప్పుడు ఏం చెప్పొచ్చు? మొదటి దానిలో ఏమి లేదండి. ఏని వదిలేస్తే BC ఉన్నాయి కదా! అంటే మొదటి దాని యొక్క టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు ఏని ఆపేసి మిగతా 2 ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ రెండిటి యొక్క మల్టిప్లికేషన్ లేదా ప్రొడక్ట్ రాద్దాం. BC. అదే కదా వచ్చింది. తరువాత రెండో టర్మ్ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రెండో టర్మ్ B ఉంది. Bని ఆపేసి Bని హైడ్ చేసేసి ఇక మిగిలిన 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో A అండ్ C వాటి యొక్క మల్టిప్లికేషన్ AC ప్రొడక్ట్ రాద్దాం. AC. ఇక మూడవ టర్మ్ కావాల్సి వచ్చినప్పుడు ఆ మూడో టర్మ్‌ని ఆపేసి A మరియు B అనే 2 టర్మ్స్ ఇక్కడ మిగిలినయి కాబట్టి ఆ రెండిటిని కూడా ప్రొడక్ట్‌లో రాద్దాం. దట్ ఈస్ AB. ఈ BC:AC:AB అనేది ఆ ఇవ్వబడిన A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో అవుతుంది. అర్థమైంది కదా ఎలా రాయొచ్చు అనేది? అదేవిధంగా ఇక మనకి ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే, ఒకవేళ 4 టర్మ్స్ ఇచ్చినా సరే, 4 టర్మ్స్ ఇచ్చాడు ఇక్కడ. A:B:C:D అనే ఒక నిష్పత్తి ఇచ్చాడు. దాని యొక్క ఇన్వర్స్ రేషియో అడుగుతున్నాడు. మరి ఎలా రాస్తాం? ఇక మీదట మనం ఎలా రాస్తామండి? డైరెక్ట్ మళ్ళీ దీన్ని 1/A, 1/B, 1/C ఆ విధంగా రాయం. మనం అబ్జర్వ్ చేసుకున్నాం. కాన్సెప్ట్ ప్రకారం చేసాము. రిజల్ట్‌ని అబ్జర్వ్ చేసుకున్నాము. కాబట్టి అదే రిజల్ట్‌ని ఇంప్లిమెంట్ చేద్దాము. మరలా ఆ కాన్సెప్ట్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాం ఇప్పుడు? A గురించిన టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు Aని ఆపేస్తాను. A ఆపేసి మిగతా 3 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ రాస్తాను. దట్ ఈస్ BCD ఈస్టు Bకి సంబంధించింది రాయాల్సి వచ్చినప్పుడు Bని ఆపేస్తాను. ఇక మిగతా 3 ఏవైతే ఉన్నాయో ACD వాటికి సంబంధించింది రాస్తాను. కాబట్టి ఏం చెప్పొచ్చు? ACD A:C:D అని. తర్వాత మూడో టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు ఆ Cని ఆపేసి మిగతా 3 టర్మ్స్‌ని మల్టిప్లికేషన్‌లో రాస్తాను. దట్ ఈస్ ABD. తర్వాత నాలుగో టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు ఆ Dని ఆపేస్తాను. ఈ మూడిటి యొక్క ప్రొడక్ట్ అక్కడ రాస్తాను. ABC కాబట్టి A:B:C దట్ ఈస్ ABC. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే రాసామో ఇప్పుడు మనం రాసిన BCD:ACD:E ఈ రేషియో ఏదైతే ఉందో అది ఇవ్వబడిన A:B:C:D అనే నిష్పత్తి యొక్క రెసిప్రోకల్ రేషియో అవుతుంది. ఓకే.
రెసిప్రోకల్ రేషియో అంటే ఏమిటి? దాన్ని ఎలా రాయాలి? 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు, 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు, 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా ఎన్ని టర్మ్స్ ఇచ్చినప్పుడైనా సరే ఎలా రాయాలి అనేది కంప్లీట్ కాన్సెప్ట్ ద్వారా చూపించాను. నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే మీకు రెసిప్రోకల్ రేషియో రాయాల్సిన అవసరం వస్తే డైరెక్ట్‌గా రిజల్ట్‌ని మీరు రాయగలగాలి. ఓకే. నెక్స్ట్ టైప్. ఇక రేషియోలని నెక్స్ట్ టైప్ చూద్దాం. దట్ ఈస్ డూప్లికేట్ రేషియో. తెలుగులో ద్విగుణ నిష్పత్తి అంటాం. మరి అసలు డూప్లికేట్ రేషియో అంటే ఏమిటి? ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే A:B అనే ఒక నిష్పత్తి ఉంటే దాని యొక్క డూప్లికేట్ రేషియో అంటే ఆ నిష్పత్తిని అదే నిష్పత్తితో మల్టిపుల్ చేయడం. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ఒక చిన్న ప్రాపర్టీ మనం చెప్పుకొనొద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియో ఏదైతే చెప్పుకున్నామో అక్కడ మరొక చిన్న ప్రాపర్టీ రాయండి. A:B అంటే అర్థము A/B అనే. A:B అంటే అర్థం A/B అనే. అంటే A:B అనే నిష్పత్తి అర్థం A/B అనే భిన్నమే. అర్థమైంది కదా? ఇది ఒక ప్రాపర్టీ రేషియో కొన్నది. A:B ఈజ్ నథింగ్ బట్ A/B. ఇది తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ డూప్లికేట్ రేషియో చెప్పుకుంటున్నాం. ఇక్కడ A:B అనే ఒక నిష్పత్తి ఉంది. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు? A:B అంటే A/Bనే కదా, A/Bనే. ఇదే నిష్పత్తిని అదే నిష్పత్తితో మల్టిపుల్ చేసినప్పుడు, అంటే ఆ A/Bని మరొకసారి A/Bతో మల్టిపుల్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో దానినే మనం ఆ ఇవ్వబడిన A:B అనే రేషియో యొక్క డూప్లికేట్ రేషియో అంటాం. కాబట్టి A/B ఇంటూ A/B ఏమవుతుంది అండి? A ఇంటూ A ఏమవుతుంది? A² బై B ఇంటూ B ఏమవుతుంది? B². కాబట్టి A:B అనే ఒక రేషియో ఉన్నట్లయితే లేదా A/B అనే ఒక భిన్నం ఉంటే దాని యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? A² బై B². ఒకవేళ దీన్ని నువ్వు రేషియో ప్రకారమే చెప్పాలనుకుంటే A:B యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది అంటే A²:B² అని. A²:B² అని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సంథింగ్ ఏదో మీకు నేను ఒక 2:3 అనే నిష్పత్తి ఇచ్చాను. కాన్సెప్ట్ ఎప్పుడు కూడా చిన్న చిన్న నెంబర్స్ మీద అర్థం చేసుకుందాం. 2:3 అనే నిష్పత్తి ఇచ్చాను. దాని యొక్క డూప్లికేట్ రేషియో అడుగుతున్నాను. అంటే తెలుగులో ద్విగుణ నిష్పత్తి. తెలుగులో అర్థం ఉంది. ద్వి అంటే 2, గుణ అంటే మల్టిపుల్ చేయడం, ద్విగుణ అంటే 2 సార్లు మల్టిపుల్ చేయని. పేర్లు ఊరికినే బెటరండి. నామన్క్లేచర్ అంటాం పేర్లు పెట్టడాన్ని. దాన్ని ఊరికినే బెటర్. ఇష్టం వచ్చింది నోట్లో నుంచి వచ్చిన పదం మీద పడేయరు. అక్కడ ఏదైతే జరుగుతుందో మ్యాథమెటిక్స్లో ఏ పేరు కూడా ఊరికినే పెట్టరు. అక్కడ ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో దానికి సంబంధించిందే పెడతారు. ద్విగుణ, ద్వి అంటే 2, గుణ అంటే మల్టిపుల్ చేయడం, గుణించడం, ద్విగుణ అంటే 2 సార్లు గుణించుకో, పదంలోనే చెప్పేస్తుంది. కాబట్టి దీన్ని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ద్విగుణ 2 సార్లు మల్టిపుల్ చేయాలి. కాబట్టి 2:3 అనే రేషియో యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? 2² కదా. దట్ ఈస్ 2² 2² అంటే ఏంది? 4:3² అంటే ఏంది? 9. కాబట్టి 2:3 అనే రేషియో ఇచ్చి డూప్లికేట్ రేషియో అడిగితే డైరెక్ట్గా 2² 4:3² 9 అని చెప్పొచ్చు. మరొక ఎగ్జాంపుల్, సంథింగ్ ఏదో 7:8 ఇచ్చారండి. 7:8 దీని యొక్క డూప్లికేట్ రేషియో అడిగాడు. ఏం చెబుతాం ఈసారి? 7² 49, 8×64. డైరెక్ట్గా రాయొచ్చు కదా. ఇంకా 7:8 అనే ఒక రేషియో ఇచ్చి దాని యొక్క డూప్లికేట్ రేషియో అడిగితే 49:64. ఓకే. నెక్స్ట్ టైప్ సబ్ డూప్లికేట్ రేషియో. ఉపద్విగుణ నిష్పత్తి. సబ్ డూప్లికేట్ రేషియో. మన దగ్గర ఏదైనా ఒక రేషియో ఇవ్వబడిందండి. A:B అనే ఒక రేషియో ఇచ్చాడు. దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అడుగుతున్నాడు. ఏమవుతుంది అంటే √A:√B అనమాట. ఏదైనా ఒక రేషియో A:B ఇచ్చి దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అడిగితే √A:√B అని. ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. చూస్తే మనకి 9:16 అనే ఒక నిష్పత్తి ఇచ్చాడు. దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో తెలుగులో ఉపద్విగుణ నిష్పత్తి అడిగాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చండి? √9:16 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ఏం చెప్పచ్చు? √9 అంటేనేమో 3:√16 అంటేనేమో 4. కాబట్టి 3:4 చెప్పేయచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూసారనుకోండి. సంథింగ్ ఏదో 25:36 అనే నిష్పత్తి ఇచ్చాడు. దాని యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అడిగాడు. అంటే ఏం చెప్పొచ్చు? 25 యొక్క స్క్వేర్ రూట్ తీసుకుంటాం అంటే 5. అదేవిధంగా 36 యొక్క స్క్వేర్ రూట్ తీసుకుంటాం అంటే 6. కాబట్టి ఇవ్వబడిన 25:36 అనే రేషియో యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఏం చెప్పొచ్చు? 5:6.
నెక్స్ట్ టైపు ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే త్రిగుణ నిష్పత్తి. తెలుగులో ఏం చెబుతున్నాడు? త్రిగుణ. ఇక్కడ కూడా మనం పదం ప్రకారం అర్థం చేసుకోవచ్చు. 3 అంటే 3 సార్లు, గుణ అంటే మల్టిపుల్ చేయడం. కాబట్టి ఏదైనా ఒక రేషియో A:B అనేది ఇచ్చాడు. దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో అడుగుతున్నాడు అనుకోండి. దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో అడిగితే అదే నిష్పత్తిని అంటే A:B అంటే అర్థమైంది A/B అనే కదా. అదే నిష్పత్తిని 3 సార్లు మల్టిపుల్ చేసుకుంటాం. A/B ఇంటూ A/B ఇంటూ A/B. మరి ఏం చెప్పొచ్చు? A ఇంటూ A ఇంటూ A అంటే ఏం చెబుతామండి? A³ డివైడెడ్ బై B ఇంటూ B ఇంటూ B అంటే ఏం చెబుతాం? B³. కాబట్టి ఏం చెప్పొచ్చు? దీనిని ఒకవేళ ఈ రేషియోలో టర్మ్ మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే A³:B³ అంటే మనకి ఏదైనా ఒక నిష్పత్తి A:B అనేది ఇచ్చేసి దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో అడిగితే ఏం చెప్పొచ్చు అంటే A³:B³ అని చెప్పాలి. A³:B³ డైరెక్ట్గా ఆ రిజల్ట్ రాసుకోవాలి మనం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ టర్మ్స్ తీసుకుందాం. 2:3 2:3 అనే ఒక రేషియో ఇచ్చాడు. దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో అంటే త్రిగుణ నిష్పత్తి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్పొచ్చండి? మనకి ఏమవుతుంది? 2³:3³ అనమాట. కాబట్టి 2³ అంటే ఏమిటి? 8 ఇంటూ 3³ అంటే 27. కాబట్టి 8:27 అనేది ఇవ్వబడిన 2:3 యొక్క ట్రిప్లికేట్ రేషియో. అలా కాకుండా సంథింగ్ ఏదో 4:5 ఇచ్చాడండి. 4:5 ఇచ్చాడు. 4:5 యొక్క ట్రిప్లికేట్ రేషియో అడిగాడు. అంటే ఏం చేస్తాం? 4³ అంటే 64:5³ అంటే 125. ఇదే కదా మనకు కావాల్సిన రిజల్ట్. ఇదంతా మనం తెలుసుకున్న తర్వాత లాస్ట్‌కి మనం ఏదైతే రాస్తున్నామో అది మనకు కావాల్సిన రిజల్ట్. అంటే ఏ విధంగా నెంబర్స్ ఇచ్చేసి డైరెక్ట్‌గా వాడి యొక్క ట్రిప్లికేట్ రేషియో అయితే చెప్పగలగాలి. 7:8 ఇచ్చాడు అనుకోండి. నువ్వు 7 ఇంటూ 7 ఇంటూ 7 రాసి కాదు, డైరెక్ట్‌గా చెప్పాలి. 7³ 7³ 343 512 అని డైరెక్ట్‌గా చెప్పేయాలి. అది ఎలా వస్తుందని చెబుతానికి ఇదంతా రాస్తాను. లాస్ట్‌కి ఏదైతే డైరెక్ట్‌గా రిజల్ట్ రాస్తున్నామో ఆ విధంగా ఇక నుంచి మనం ప్రొసీడ్ అవ్వాలని అర్థం. ఈ విధంగా మనకి 4:5 ఇచ్చి దాని యొక్క ట్రిప్లికేట్ రేషియో ఎంత అంటే ఇదంతా చేయకూడదు. డైరెక్ట్‌గా 4³ 64 5³ 125 అని చెప్పగలగాలి. ఓకే. తరువాత సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఉపత్రిగుణ నిష్పత్తి. మనకి ఏదో సంథింగ్ ఏదో A:B అనే ఒక నిష్పత్తి ఇచ్చాడండి. A:B అనే ఒక నిష్పత్తి ఇచ్చాడు. దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఉపత్రిగుణ నిష్పత్తి అడిగినట్లయితే ఏమడుగుతున్నాడు? సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో అడిగినట్లయితే ఆ ఏ యొక్క క్యూబ్త్ రూట్ అంటే క్యూబ్త్ రూట్ A ఈస్టు క్యూబ్త్ రూట్ B మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. క్యూబ్త్ రూట్ A ఈస్టు క్యూబ్త్ రూట్ B. అంటే ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడే మనం చూసిన ఎగ్జాంపులే తీసుకుందాం కావాలంటే. 27:64 అనే ఒక నిష్పత్తి ఇచ్చాడు. 27:64 అనే ఒక నిష్పత్తి ఇచ్చి దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో చెప్పు అన్నాడు. అంటేటప్పుడు మనం ఏం చేస్తామండి? క్యూబ్త్ రూట్ ఆఫ్ 27 ఈస్టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 64 అక్కడ ఏవైతే టర్మ్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క క్యూబ్త్ రూట్ తీసుకోవాలని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? క్యూబ్త్ రూట్ ఆఫ్ 27 అంటే 3 అని ఈస్టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 64 అంటే 4 అని. కాబట్టి 27:64 అనే రేషియో ఇచ్చి దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అడిగి 3:4 అని డైరెక్ట్‌గా రాయగలగాలి. మరొక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. 125:512 125:512 అనే రేషియో ఇచ్చేసి దాని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అడిగాడు. కాబట్టి దీని యొక్క క్యూబ్త్ రూట్ ఏమైంది? 5. అదేవిధంగా దీని యొక్క క్యూబ్త్ రూట్ ఏమైంది? 8 కాబట్టి డైరెక్ట్‌గా మనం 5:8 అని చెప్పేసేయాలి. ఈ విధంగా చెప్పగలగాలి. లాస్ట్ లైన్ ఏదైతే మనం రాస్తున్నామో ఆ విధంగా ఇక మీదట మీరు చెప్పగలగాలని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ కాంపౌండెడ్ రేషియో, బహుళ లేదా సమ్మేళన నిష్పత్తి అని. ఓకే. అసలు మరి కాంపౌండెడ్ రేషియో అంటే ఏమిటి? ఓకే. A:B అనే ఒక రేషియో ఉందండి. అదేవిధంగా మన దగ్గర సంథింగ్ ఏదో C:D అనే మరొక రేషియో ఏదో ఉంది. అదేవిధంగా మన దగ్గర ఏదో E:F అనే మరొక రేషియో ఉంది. ఆ విధంగా ఎన్నో రేషియోలు ఉన్నాయి. ఆ విధంగా అనేక రేషియోలు మన దగ్గర ఉన్నాయి. ఈ ఇవ్వబడిన అన్ని రేషియోల యొక్క కాంపౌండెడ్ రేషియో అడుగుతూ ఉంటాడు. అన్నిటి యొక్క కాంపౌండెడ్ రేషియో. కాంపౌండెడ్ రేషియో అంటే ఈ ఇవ్వబడిన రేషియోస్ ఏవైతే ఉంటే నిష్పత్తులు అవన్నిటిని కూడా ఒకదానితో ఒకటి మల్టిపుల్ చేసుకోవడం. ఇక్కడ A:B ఉంది అంటే అర్థం ఏమి రాసుకోవచ్చు అంటే మనం A/B అని రాసుకోవచ్చు కదా. దానిని తరువాత ఇవ్వబడిన C:D అంటే C/D అనే రేషియోతో మల్టిపుల్ చేస్తాము. దీనిని మళ్ళీ తర్వాత ఇవ్వబడిన రేషియో ఏదైతే ఉందో E:F దాన్ని E/F ఆ విధంగా ఎన్ని రేషియోలు ఇచ్చినా సరే అన్నిటిని ఒకదానితో ఒకటి ఆ విధంగా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే
దానినే మనం ఆ రేషియోస్ యొక్క కాంపౌండెడ్ రేషియో అంటూ ఉంటాం. ఒకవేళ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఒక ఎగ్జాంపుల్ 1:2 అనే రేషియో ఒకటిచ్చాడు. 3:4 అనే ఒక రేషియో ఇచ్చాడు. సంథింగ్ ఏదో 5:6 అనే మరొక రేషియో ఇచ్చాడు. ఇదే విధంగా వరుసలో ఇవ్వాలని లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లేదు సంథింగ్ ఏదో మీకు ఇబ్బందిగా ఉంటే 7:13 తీసుకోండి. పోయేదేముంది? ఏది ఇష్టం వచ్చిన నంబర్స్ ఇచ్చాడు. వాటి యొక్క కాంపౌండెడ్ రేషియో అడిగాడు. వాటి యొక్క కాంపౌండెడ్ రేషియో అడిగితే ఏం చెప్పాలి మనం? ఇక్కడ 1/2 3/4 ఇంటూ 7:13 అంటే 7/13 కదా! తర్వాత ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసి చెప్పాలి. రేషియోని ఎల్లప్పుడు కూడా సింప్లెస్ట్ ఫార్మ్‌లో చెప్తాం కదా! కాబట్టి క్యాన్సిల్ ఏమైనా ఉంటే గనుక క్యాన్సిల్ చేయాలి. ఏది క్యాన్సిల్ అయ్యేట్లేదు. కాబట్టి ఆ రిజల్ట్‌నే మనము రాసుకుంటాం. 7 3 21 డివైడెడ్ బై 4 8 13 104. కాబట్టి 21:104గా చెప్పుకోవచ్చు. ఓకే. ఇది కాంపౌండెడ్ రేషియో అంటే. ఎన్ని నిష్పత్తులు ఇచ్చినప్పటికీ కూడా వాటిలోని ఫస్ట్ టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేసుకొని ఫస్ట్ టర్మ్‌గా, సెకండ్ టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేసుకొని సెకండ్ టర్మ్‌గా రాయాలి. అయితే ఈ స్టెప్ కూడా ఇక నుంచి రాయకుండా డైరెక్ట్‌గా అర్థం చేసుకున్నాం కదా ఏం చేస్తామనేది. కాబట్టి ఇప్పుడు చెప్పండి. 1:2, 3:4, 7:13 అనే రేషియోస్ ఇచ్చాడు. వాటి యొక్క కాంపౌండెడ్ రేషియో అడుగుతున్నాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఫస్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క ప్రొడక్ట్‌ని తీసుకుంటాం. దట్ ఈస్ 1:3:7 తర్వాత 2:4:13 దట్ ఈస్ 2:4:13. ఓకే. 7 3 21 4 8 104. 21:104 అనేది దాని యొక్క కాంపౌండెడ్ రేషియో అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ అసలు ప్రపోర్షన్ అంటే ఏమిటి అనేది. రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఈ చాప్టర్ యొక్క నేమ్ కదా! ఇప్పుడు వరకు రేషియో అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇక మీదట ప్రపోర్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దీనికంటే ముందు ఒక చిన్న ప్రాపర్టీ జస్ట్ మిస్ అయిన ప్రాపర్టీ ఒకటి చెబుతాను మీకు. రేషియోస్ యొక్క ప్రాపర్టీ చెప్పుకునేటప్పుడు ఇక్కడే చెప్పాల్సింది జస్ట్ నేను మర్చిపోయాను. కాన్సెప్ట్స్ అయితే మీకు ఏది మిస్ చేయనండి. జస్ట్ ఆర్డర్ మారొచ్చేమో గానీ అన్నీ కూడా ఏది మిస్ చేయకుండా చెప్తాను. మనం A:B అనే ఒక నిష్పత్తి రాస్తున్నాం కదండీ! A:B అనే ఏదైనా ఒక నిష్పత్తి రాసామనుకోండి. దానిలో ఈ ముందుగా ఉన్న ఏదైతే A అనేది అంటే ఫస్ట్ టర్మ్ వాడుక భాషలో ఫస్ట్ టర్మ్ అంటూ ఉంటాం. కానీ దాన్ని మ్యాథమెటికల్ పరంగా యాంటీసిడెంట్ అనాలి. యాంటీసిడెంట్ అంటాము. ఈ రెండవ పదం ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ వాడుక భాషలో సెకండ్ టర్మ్ అంటాం. కానీ ఖచ్చితంగా మ్యాథమెటిక్ పరంగా కన్సీక్వెంట్ అనాలి. కన్సీక్వెంట్ అంటాం. తెలుగులో అయితే ఈ మొదటి దాన్ని పూర్వపదం అంటాం. ఈ మొదటి దాన్ని పూర్వపదం. ఈ రెండవ దాన్ని పరపదం అంటాం. ఓకే. రెండవ దాన్ని పరపదం అంటాం. ఏదైనా ఒక రేషియో రాసినప్పుడు దాంట్లో మొదటిగా ఉన్న టర్మ్‌నేమో యాంటీసిడెంట్ అంటాము. తెలుగులో పూర్వపదం అని. ఈ రెండవ పదం ఏదైతే ఉందో దాన్ని కన్సీక్వెంట్ అంటాము. తెలుగులో అయితే పరపదం అంటాము.